తల్లి, నాగయ్యను గాయత్రి దగ్గరికి పంపిస్తున్నావా? ఎవరికి ఏ హాని కలగకుండా చూడుతుంది. బ్రదర్, నువ్వు అక్కడుంటే నాకెలా తెలుస్తుంది? ఇదిగో 2 కోట్లు. కరెక్ట్ గానే ఉందా? పాప ముఖ్యం. అర్థమైంది. ఆ బ్రీఫ్ కేస్ పక్కన పెట్టు. మేమంతా ఇంత కంగారు పడుతుంటే మీ ఇద్దరేంటి తాపీగా వస్తున్నారు? కంగారెందుకు ఆంటీ? ఏమీ తెలియనట్టు బాగానే అడుగుతావే నువ్వు. నిజంగా తెలీదు, ప్రామిస్. శాస్త్రి గారి మనవరాలు గాయత్రిని రౌడీలు ఎవరో కిడ్నాప్ చేశారంట. ఓ మై గాడ్! నువ్వంత పెద్దగా నోరు తెరవక్కర్లేదు. చెల్లి విషయాలిద్దరూ వెళ్లి కాపాడి తీసుకొస్తున్నారు. మా టెన్షన్ ఏంటంటే కూడా గానవిని కూడా తీసుకెళ్లారు. అలాంటి చోటికి ఎవరైనా చిన్నపిల్లని తీసుకువెళ్తారా? మీకు కూడా జాలి, దయా, కరుణ ఉన్నాయా అత్తయ్య గారు? నేను నమ్మలేకపోతున్నాను. అదిగో మా అన్నమ్మోళ్ళు వచ్చేసారు. చూస్తుంటే కన్నబిడ్డలిద్దరిని తీసుకుని ఇంట్లోకి అడుగు పెట్టినట్టు అనిపిస్తోంది.
శాస్త్రి గారి మనవరాలు దూరపు చుట్టం కూడా అవ్వదు. ఎలా పడితే అలా అనేసుకోకండి. ఇక చాలే చిట్టి, ముందు యోగక్షేమాలు వాకప్ చేద్దాం. చెల్లి, మీకు గాని పిల్లలకు గాని ఎలాంటి హాని జరగలేదు కదా? లేదక్క, గాయత్రిని క్షేమంగా ఇంటికి తీసుకొచ్చేసాం. నిజానికి గాయత్రిని ఆ రౌడీల బారి నుంచి కాపాడడానికి వెళ్ళిన నైని ప్రాబ్లంలో పడింది. అయ్యయ్యో, మరెలా బయటపడ్డారు? నా దగ్గరికి బాబుగారిని రానివ్వకుండా రౌడీలు అడ్డుకున్నారు. నా పరిస్థితి ఏంటి అని విశాలాక్షి అమ్మవారిని, గాయత్రి అమ్మగారిని తలుచుకున్నాను. అప్పుడొచ్చాడు. దేవుడా? దేవుడే. నాగరాజు. నాగయ్య అంటే తెలుస్తుంది మీకు. డబ్బే తీసుకెళ్ళాక చెక్ మీద సంతకం పెట్టి పెట్టినా ఆ దౌర్భాగ్యుడు ఎవరమ్మా? అవి చెక్కులు కాదులేండి బాబాయ్ గారు, కొన్ని ముఖ్యమైన కాగితాలనుకుంటా. కొంపదీసి నా ఆస్తి ఏమైనా కొట్టేస్తారేమో అనిపించింది. అప్పుడు వెంటనే సుమరనే గుర్తొచ్చింది నాకు. సుమన గుర్తుకు రావడం ఏంటి? కారణం ఉందా? అదే పిన్ని, ఎవరో అనామకులకి భయపడి నేను ఆస్తి రాసివ్వడం ఏంటి? అదేదో మా చెల్లి సుమనకే ఎంతో కొంత రాసిస్తే కృష్ణ రామ అనుకుంటూ బతికేస్తుంది కదా అనుకున్నాను. ఇప్పుడేం తక్కువైంది వదినా? బానే ఉంది కదా. మనిషి బాగుంది, మనసు బాలేదు విక్రాంత్ బాబు. సుమనాలో మార్పు వస్తే అవసరానికి సరిపడా డబ్బు ఇవ్వచ్చు నాయని. గుర్తొచ్చింది కానీ ఊరికేస్తే తీసుకోదు. ఆత్మాభిమానం అడ్డొస్తుంది కదా అని ఆగిపోయాను. మరి రౌడీలు ఊరుకున్నారా చెల్లి? అల్లరి చేయాలని చూశారక్క. నాగయ్య వచ్చి వాళ్ళ ఆట కట్టించాడు. రూపాయి కూడా వాళ్ళకి ఇవ్వకుండా 2 కోట్లతో 2 బిడ్డలతో ఇంటికొచ్చేసాం. గాయత్రి నీ బిడ్డెలా అవుతుంది? అయిపోతుందత్తయ్య. దివ్యమైన ముహూర్తానికి పెద్దయ్య మనవరాలైన ఈ గాయత్రిని మా కూతురుగా దత్తత తీసుకోవాలనుకున్నాం. ఏంటి గానవి డల్లైపోయా? గాయత్రిని తిరిగి వాళ్ళ తాతయ్యకి ఇచ్చేసి వచ్చినందుకేమో. అక్క కావాలా? ఇంకో 10 రోజులు ఆగమ్మా, అప్పుడు ఇద్దరు కలిసి ఇంట్లోనే ఆడుకుందరు. హ, నైని చెల్లి కావాలి అంటే ఇంకొక సంవత్సరం ఆగాల చెప్పు. ఊరుకోండి బాబుగారు. చూసావా గానవి, మీ అమ్మ ఎలా సిగ్గుపడుతుందో?
నైని ఉమ్? అక్కడ వస్తుంది విశాలాక్షి కాదు? అవును బాబు గారు, తన దగ్గర కారు ఆపండి. అమ్మా నాన్న ఎలా ఉన్నారు? బాగున్నావమ్మా. మేము అడగాలి విశాలాక్షి, నువ్వెలా ఉన్నావు అని. నేనెప్పుడూ ఒకేలా ఉంటానమ్మా. చూసేవారి దృష్టిని బట్టి వారికి ఎలా కనపడాలో అలా కనపడతాను. మాకు మాత్రం చక్కగా కనిపిస్తున్నావు తల్లి. ఇటెక్కడికి వెళ్తున్నావు? స్నేహాపురి వీధిలో చండీ యాగం చేస్తున్నారు. అక్కడికి వెళ్ళి ఏర్పాట్లు ఎలా ఉన్నాయో, ఎంత నిష్ఠగా చేస్తున్నారో చూడాలి కదా నాన్న. యాగం పూర్తయ్యాక ఇంటికి వస్తావా అమ్మా? నైని, తను ఎలా వస్తుంది? అడ్రస్ కన్ఫ్యూజ్ అయితే కష్టం కదా. నాన్నకి ఈ బిడ్డ మీద ఎంత మమకారమో చూసావా అమ్మా? అయినా నేనెలా తప్పిపోతాను? నాకు నేనుగా ఇంట్లో నుంచి వెళ్ళినదాన్ని, తిరిగి ఒక్కదాన్ని ఇంటికి రాలేనా? బాబుగారికి అంత ఆలోచన రాలేదనుకుంటా. ఏమైనా సరే, ఎదురుపడ్డాక ఎప్పుడో రమ్మండం ఎందుకు? ఇప్పుడే ఇంటికి తీసుకెళ్దాం. పూజలేవో ఉన్నాయంటుంది కదా. అవును నాన్న, రేపొస్తాలే. నువ్వు ఒక్కదానివే వస్తున్నావంటే ఈయన అనుమానం కలవర పెడుతున్నట్టుంది విశాలాక్షి. అయితే ఒక పని చేయండి నాన్న, గుడి దగ్గరికి రండి. వీలైతే సాయంత్రమే వస్తాను. గాయత్రం దత్తత తీసుకోని చెప్పి శాస్త్రి గారికి ఇచ్చేస్తున్నారండి. మంది ఎక్కువైతే మజ్జిగ పల్చనవుతుందంటారు కదా, ఎందుకులే అని రిటర్న్ చేశారేమో. రిటర్న్ చేయడానికి పాప వస్తువు కాదు. మరి కారణమేంటో మీరైనా చెప్పండి అంకుల్. వచ్చే వారం చొల్లంగి అమావాస్య దాటాక మంచి రోజులు వస్తాయి. స్వీకరణ కార్యక్రమాలు అప్పుడే పెట్టుకోవాలనుకున్నారు. చొల్లంగి అంటే మా ఆయన మొహం ముల్లంగిలా పెట్టారు, అర్థం కాలేదనుకుంటా. హాసిని, నీకు తెలిసినట్టు బిల్డప్ ఇవ్వకు. ఐ నో అత్తయ్య. సముద్రంలో కలిసిపోయే ముందు గోదావరి 7 శాఖలుగా విడిపోయింది. తుల్లుడనే మహానుభావుడు తీసుకొచ్చిన శాఖ ఆత్రేయపురంలో చొల్లంగి అనే క్షేత్రం దగ్గర సముద్రంలో కలుస్తుంది. ఈ పుష్యమాసంలో వచ్చే కృష్ణ అమావాస్య నాడు అక్కడ సముద్ర స్నానం చేస్తే మంచిది. ఒంటికా? ఇంటికి. దీన్నే మౌని అమావాస్య అని కూడా అంటారు. ఆ రోజు మౌనంగా ఉండాలని సంప్రదాయం చెప్తుంది. ఆసనంకి చాలానే తెలుసు. సావాస దోషం నైని చెప్పుంటుంది. దోషం కాదు నాథా, పాసం విత్ లవ్. ఎవరు వచ్చారు? ఎవరో అంటారేంటండి? నైని వాళ్ళమ్మ. ఓహో, నమస్కారం అయ్యగారు. నమస్కారం అమ్మా. అంతా కులాసాయేనా? శంకరశాస్త్రి గారు బాగున్నారా? విశాలక్షమ్మ వారి దయతో కాలం వెళ్లదీస్తున్నాం అయ్యగారు, పర్వాలేదు. ఏ సుమ్మి, మీ అమ్మ వచ్చింది. విక్కీ, మీ అత్తగారు వచ్చింది. హాల్లోకి రండి. ఇంతకు ముందు నేను చూడలేదు కదమ్మా. చెల్లికి ఎవరో అన్నాను, ఏమనుకోకు. అయ్యో, నేనెందుకు అనుకుంటాను. ఈ హాఫ్ మ్యాన్ ఎవరో కాదు పిన్ని, మా దురద పిన్ని మొగుడు. అలాగా? అమ్మా సుమనా, బాగున్నావా అమ్మా? చెప్ప పెట్టకుండా వచ్చావేంటమ్మా? హే
ఇది వరస. ఇంత అహంకారం పెరిగింది కాబట్టే నీ పెద్ద కూతురు జాలీదయ చూపించకుండా తన కూతుర్ని తను తీసేసుకుంది. మంచి పనే చేసింది. నువ్వు కూడా అక్కకి సపోర్ట్ చేస్తావని నాకు తెలుసమ్మా. నీ కాళ్ళు చేతులు మెత్తబడి మూలన పడితే అక్క పట్టించుకోదు. నేనైనా ఒక ఆయాన్ని పెట్టి బాగోగులు చూసుకోమంటాను. అక్కర్లేదమ్మా. ఆ పరిస్థితే కనుక వస్తే మీ తాతయ్య అమ్మవారికి వండే ప్రసాదాల్లో కాస్త విషం కలుపుకొని తినేస్తాం. అతే అమ్మా, ఏంటమ్మా మాటలు? ఇంతలా ఇది మారిపోయి ఇది మాట్లాడే మాటలు మా మావయ్య గారు వింటే రేపటి రోజు కోసం ఎదురు కూడా చూడరయ్య గారు. ఈ పిల్లని పెంచి పెద్ద చేసింది నేనేనా అన్న అనుమానంతో కళ్ళు కూడా మోస్తారు. పిన్ని, మీరెందుకు ఏడుస్తున్నారు? ప్రయాణం చేసి అలసిపోయి ఉంటారు. ఫ్రెష్ అయి భోంచేద్దురు గాని రండి. రండి రండి పిన్ని. సుమనా, అరిసెలు తిను. ఆయిల్ ఫుడ్ మానేసనత్తయ్య. కన్నతల్లి తీసుకొచ్చిందని కూడా కేర్ చేయట్లేదు. ఈ బొమ్మ అమ్మనే లెక్క చేయడం లేదు. దాని గురించి ఏం చెప్తారులేండి. ఏంటి మమ్మీ, ప్రాణాయామం చేస్తున్నావా? కళ్ళకి చేతులు అడ్డం పెట్టుకుంటారా? తెలిస్తేనే మాట్లాడు వల్లభా. ఓ సారీ మమ్మీ. ముక్కులో వేలెట్టుకుంటారే దాన్ని. హే ఛీ! ఆ, ఆంటీ, వల్లభ ఈ మధ్య హాసినిని డామినేట్ చేయాలనుకుంటున్నాడేమో. మీరేం చేస్తున్నారో చెప్పండి. ఒక్క నిమిషం, మీరు అలాగే ఉండండి. దెబ్బైతే తగల్లేదు కానీ కంట్లో పాలు పడ్డాయి. కంట్లో పాలు పడితే క్లీన్ అవుతాయని విన్నాను. నువ్వాగరా నాయనా. ఏం పాలు పడ్డాయా ఆంటీ? పొరపాటున జిల్లేడు పాలు ఏమన్నా పడ్డాయా? కాదు, నయని పాలు పడ్డాయి. నైనీ పాలంటే నువ్వెందుకు వెళ్ళావు మమ్మీ తన దగ్గరికి? రే ఇడియట్, నువ్వు నోరు మూసుకుంటావా? వల్లభా, నువ్వు 2 minutes కామ్గా ఉండు. నేను తెలుసుకుంటాను కదా. ఆంటీ, కొంచెం అర్థమయ్యేలా చెప్తారా? మార్నింగ్ గాయత్రి పాపకి నైని పాలిచ్చింది. అమ్మ గాయత్రి, ఈ అమావాస్య వరకు ఆ అమ్మ పరమేశ్వరి సన్నిధానం దగ్గరే ఉండు తల్లి. ఆ తర్వాత తాతయ్య చేతుల మీదుగా నిన్ను నా చేతుల్లోకి తీసుకుంటాను. ఇంకెప్పుడు ఈ అమ్మ చెయ్యే పట్టుకునుంటావు. గాయత్రికి పెళ్ళైనప్పుడు కూడా నీ చెయ్యే పట్టుకుంటుందా? 20 ఏళ్ల తర్వాత సంగతి కదత్తయ్యా, అప్పుడు చూద్దాం. సంతోషం. ఎందుకో తెలుసా? అప్పుడు కూడా నేను బతికే ఉంటాననే కదా నువ్వు చూద్దామంటున్నావు. ఎంత ఆశో నా అత్తకి. ఒకరి ప్రాణం తీసి మీ ప్రాణాన్ని పదిలంగా కాపాడుకోవాలని అనుకోవడం ఏంటి? స్వార్థమే అనుకో. పోయేదే ఉంది.
హే, ఏంటిది? పాలు ఎక్కువగా తాగినట్టుంది. వంగినప్పుడు కడుపులో నుండి కొన్ని బయటకొచ్చాయి. చిచి. అరే చిన్నపిల్లత్తయ్యా, మీ పిల్లల బాగోగులన్నీ కడిగి పెంచి పెద్ద చేసుంటారు కదా, మీరు కూడా గాయత్రి చేసిన పనికి చీచీ అంటారెందుకు? అనక ముద్దెట్టుకోవాలా? బ్రష్ చేయదు, పాడు చేయదు. పళ్లే రాని పాప ఎలా బ్రష్ చేసుకుంటుంది? పాలిచ్చిందా? ఇంకేమన్నానా? పాప నోట్లో పాలు నీ కంటి మీద పడితే చూపులో తేడాలు. సంథింగ్ తేడాగా ఉందంటీ. లోతుగా ఆలోచించాలి. అలా కూర్చుని ఆలోచిద్దాం రండి. రేయ్, ఇదేమైనా ఇష్టాగోష్ఠ అనుకున్నావా? రాత్రి దాకా చూద్దాం, నార్మల్ అయిపోతుందేమో. ఆ పిల్ల ఇంట్లో నుంచి వెళ్తూ కంట్లో సున్నం పెట్టిపోయిందా ఏంటంటీ? అలాగే అనుకున్నా, కానీ పసికోనా, దాని తప్పేం లేదు. నైని కూడా క్యాజువల్ గానే ఉంది. మమ్మీ, ఇంకేదైనా జరిగిందా? అంతేరా. సరే, రూమ్ లోనే ఉండడం ఎందుకు? అలా హాల్లోకి పద మమ్మీ. అవి ఇవి చూస్తే సెట్ అవుతుంది. అదే గనక వేరే వాళ్ళు అయ్యుంటే ఇలాంటి కంత్రి దాంతోరా నన్ను కాపురం చేయమంటున్నారని కన్నదాన్ని నా మొహం మీద ఉమ్మేసి అడిగేవారే. శ్యామలమ్మ, ఆవేశపడకు. లేదయ్య గారు, దీనికి గర్భసంచి తీసేశారని చెప్తున్నారు, కానీ ఇద్దరు ఆడపిల్లల్ని కడుపులో పెట్టుకుని పెంచాను. పట్నంలోనైనా సరే పద్ధతిగా ఉంటారని సాగనప్పాను, కానీ ఇంతగా దిగజారుతుందనుకోలేదు. మా ఆయన పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే పోవటం మంచిదైంది. లేదంటే ఇప్పుడు ఉండుంటే ఊరేసుకుని పోయేవారేమో. పిన్ని ఊరుకోండి, ఏంటా మాటలు? కన్నతల్లన్నాక కడుపాత్రం ఉంటుంది హాసిని. సుమన కూడా మరీ ఇలా ప్రవర్తిస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ముందు ఆ మందు ఎక్కడ దొరికిందో తెలియాలి. మాయదారి మందు ఎక్కడ పడితే అక్కడ ఉంటుందమ్మా. ఏ సుమి, నువ్వు కాస్ట్లీ శారీ కట్టుకున్నా నీ అవతారానికి అది ఒంటి మీద ఎంతోసేపు ఉండదులేవే. పో ముందు. నేనెక్కడికి పోను. ఊరికేం పోనక్కర్లేదే, ఇక్కడే ఉంటే నువ్వు తూలి తూగడంతో చీర ఊడొచ్చేలా ఉంది. నీ మొగుడే కాదు, ఇంకో 2-3 మగాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. మా ఆయన్నేం కలపకండి. ఏయ్, నువ్వు నోరు మూసుకోవే. అరే, ఈ గొడవలు చాలదనా నన్నంటున్నావు? శ్యామల, గదిలోకి వెళ్ళు. విక్రాంత్, సుమనన్ లోపలికి తీసుకెళ్ళు. నేనే వెళతానమ్మా. ఎక్కడికి వెళ్తావు? మా ఊరు వెళ్ళిపోతాను. ఇక్కడే ఉంటే నా గుండె ఆగిపోయేలా ఉంది. అత్తయ్య, బ్రో వదిన వచ్చాక వెళ్దూరులే. వద్దయ్యా, దీన్ని ఎందుకు కన్నావా అమ్మా అని నా పెద్ద కూతురు అడిగితే సిగ్గుతో చచ్చిపోయేలా ఉన్నా. సుభద్ర తనెవరు? కాంతమ్మ ఆంటీ కూతురు. తన పెళ్లికి ముక్కంటిపురం వెళ్ళామని చెప్పాం కదా అత్తయ్య. మేబీ నేనప్పుడు లండన్లో ఉన్నాననుకుంటా.
నువ్వు చెప్పినట్టు నాకు గుర్తులేదు విష్. ఏదైనా గండం ఎదురవుతుందమ్మా? అలా అనకండి బాబాయ్. సుభద్ర చెల్లికి ప్రాణ స్నేహితురాలు. ప్రాణాలకు ముప్పు రాకూడదనే చెప్తున్నానమ్మా. రానివ్వను కాని ఆ ఫోటోలో ఉన్నది శారదక్క అని పెద్దయ్య అన్నారు. ఏం ఫోటో? మళ్ళీ శారదెవరు? కొత్త కొత్త క్యారెక్టర్లు వస్తున్నాయి. ఇప్పటికే అన్నేసి పేర్లు గుర్తు పెట్టుకోలేక చస్తున్నా. చనిపోయిన శాస్త్రి గారి కూతురు గురించే నైని చెప్తోంది. వామ్మో, ఈ టైంలో ఆత్మలు ఊసింది కలుడు. పోయిన వాళ్ళ గురించి చర్చిస్తే బాబాయ్ గారు ప్యాంటు ఉతుక్కోడానికి వెళ్తారు చెల్లి. అయినా నువ్వేంటి నైని? సుమ్మి తాగొచ్చిందంటే వెళ్ళి క్లాస్ పీకుతావు అనుకున్నాను. ఇంకెవరి గురించో మాట్లాడుతున్నావు? పిన్ని, సుమనకు నేను చెప్పాను, మీరు చెప్పారు. మమ్మల్ని కన్న మా అమ్మ చెప్పినా తను మారినప్పుడు ఇంకా తను మారితే బాగుంటుంది కదా అని ఆశపడ్డంలో అర్థం లేదు. వచ్చే నెల మహాశివరాత్రి వస్తుంది. ఆస్తుల్ని ఆశల్ని వదులుకొని బోలా శంకరుల్లా ఉండాలి తను. సర్వం పోగొట్టుకుందంటే ఆ రోజు శివతాండవమే చేస్తుంది. ఇప్పుడే ఆఫ్ వేసింది, అప్పుడు ఫుల్ వేస్తుందేమో. విన్నదంటే మిమ్మల్ని కొడుతుంది. అవునే, ఆ అమ్మాయి చిన్న పెద్ద తేడానే లేదు. గౌరవ మర్యాదలు ఇవ్వని వారికి ఏది తీసుకున్న అర్హత లేదు. అది సరే బాబాయ్, విశాల్కి ఇంకో విషయం చెప్పాలి కదా. తిలోత్తమ అత్తయ్య సగం గాంధారి అయిందని. సగం గాంధారి అయిందా? అర్థమయ్యేలా చెప్పవే హాస్. మీ పెంపుడు అమ్మకి ఎడమ కన్ను పుష్పటం. ఏమైంది వదినా? కనిపించడం లేదు, చూపు పోయింది. అయ్యయ్యో, అలా ఎలా? ఏమనమ్మా, ఏం చేస్తుండే ఏంటో. ఏం చూస్తే చూపు పోతుందండి, మీరు భలే చెప్తారు. రేపు తెలుసుకుందాం. కంగారు పడాల్సిందేమీ ఉండదులే. నాకు ఫోన్ కూడా చేసి చెప్పలేదు? చెప్పదు విశాల్. ఇలా అంటున్నానని ఏమీ అనుకోకు. ఆవిడ పుల్లలు పెట్టడంలో బిజీగా ఉంది. ఒక పుల్ల కంటికి గుచ్చుకుందేమో మరి. థ్యాంక్స్. మమ్మీ, ఈ ఆకుతో డ్రాప్స్ లా వేయమన్నారు కదా? అవునరా. నోట్లో పోస్తారా? కాదు, కంట్లో. దానికి బదులు తులసి తీర్థం పోయొచ్చు కదా నోట్లో. పోయినట్టే ఫీల్ అయ్యేవాళ్ళం. హే మెంటల్ దానా, పో అవతలికి. ప్లీజ్ అత్తయ్య, ఫస్ట్ టైం మా ఆయన పని చేస్తున్నారు, నన్ను కూడా చూడనివ్వండి ప్లీజ్. ఉండనిలే మమ్మీ, చిక్క గొర్రె అదేం చేస్తుంది? ఏ కసి, మా వారు పొట్టేలు, కొమ్ములు 2 బొచ్చు మీదున్నాయి చూసావా? ఏయ్, నోరు మూసుకుని ఉంటావా? హాసిని, డిస్టర్బ్ చేయకు. ఆంటీ ఎడమ కన్ను కనిపించడం లేదు. ఆ జలో 2 కళ్ళల్లో వేయాలి. 10 నిమిషాలు 2 కళ్ళు కనిపించవంట. ఓ ఐ సీ. అయితే కానివ్వండి కానివ్వండి. ఆంటీ, తల పైకెత్తండి. ఇలా మీరు గర్వంగా తల పైకెత్తుతారు. అలా ఎత్తాలి. హే, తెలుసు, నోరు మూసుకో నువ్వు. మెంటల్. నన్ను మూసుకోమంటావే? ఆ వాటర్ నీ కళ్ళల్లో వేశాక 10 నిమిషాలు చూపు ఎగిరిపోతుంది కదా, అప్పుడు నేను చెడు కూడా ఆడేసుకుంటాను. నా రివెంజ్ తీర్చుకోకపోతే అప్పుడు అడుగు. మమ్మీ, కళ్ళు మూసుకో. తెరిచినా కూడా ఏం కనపడదులే. సర్లేండి, నాకెందుకు? కన్న తల్లి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకుంటారు. ఏ కసి, నువ్వు కూడా సర్వీస్ చేయి. నేనెందుకు సర్వీస్ చేయాలి? దీని మాట విని కాసేపు కాళ్ళు నొక్కమంటుంది కూడా ఆంటీ. వల్లభా,
ఏం చేస్తున్నావక్క? చెల్లి, చిన్న పనుంటే నీ గదిలోకి వచ్చాను. నేను లేకపోయేసరికి దొంగతనం చేయడానికి వచ్చావా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకు అర్థమవుతుందని నాకు తెలుసు. నింద వేస్తున్నానని అనుకోకుండా నిజం చెప్పు. నువ్వెందుకొచ్చావు? నాకు ఒక జాకెట్ కావాలి, దానికోసం వచ్చాను. నీవి నీ రూమ్ లో ఉంటాయి, నా గదిలోకి ఎందుకు వస్తావు? నీ బట్టలే. అది ఏంటక్క, నువ్వు మరీ ఇంత కక్కుర్తి పడతావా? అన్ని కోట్లున్నాయి, ఏం కావాలంటే అది కొనుక్కోవచ్చు. అయినా నా జాకెట్ నీకెలా సరిపోతుంది? అలాంటిది వేసుకోవు, అసలు నీకు నచ్చవు నప్పవు. మాట్లాడవేంటి? అసలు విషయం వేరే ఉందా? నేనెందుకు వచ్చానో చెప్తే అందరికీ చెప్పేసి ఇబ్బంది పెట్టేలా ఉంది. అర్థమైందిలే. వచ్చే నెల నా ఆస్తి నువ్వు లాగేసుకుంటావు కదా. ఈలోపే నేను ఎవరికీ తెలియకుండా కూడబెట్టుకుంటానని నీకు అనుమానం వచ్చి చెక్ చేస్తున్నావు కదూ? దాచిపెట్టుకోవడానికి ఏముంటుందని? నేను అదే అంటున్నాను. నువ్వు జాకెట్ కోసం రాలేదు, నీ మనసులో వేరే ఏదో ఉంది. అలాంటిదేం లేదు సుమనా. నువ్వెక్కువగా ఊహించుకుని అపార్థం చేసుకోవద్దు, సరేనా? ఇలానే పక్కన పడేసిపోతావా? సర్దుపెట్టవా? 5 నిమిషాల్లో వచ్చేస్తాను. వద్దులే అమ్మా, నేను సర్దేసుకుంటాలే. మళ్ళీ నా రూంలోకి రావటం ఎందుకు? పిల్ల మళ్ళీ వచ్చింది. ఇల్లు గుల్ల చేసిపోయిందని నింద వేశాం కదా కసి. అవును వల్లభా, ఆంటీకి చెప్పాలి. హాల్లో కడుగు పెట్టగానే అడ్డదిడ్డంగా ప్రశ్నలు వేసి ఉక్కిరి బిక్కిరి చేసి మన ఆరోపణలు నిజమనుకోవాలి. పద. చేయి పట్టుకోను నాన్న. నువ్వే నన్ను నడిపించేలా ఉన్నావు. ఆ మాటకొస్తే అమ్మ జగత్తునే నడిపిస్తుంది. అయితే నాన్న చేయి పట్టుకుని తీసుకుని వెళ్ళడంలో ఉండే భరోసానే వేరు. సరే, నీ మాటను కాదండం ఎందుకు? పద. బూడిద దాచిపెట్టారా? అవునమ్మా, నేనప్పుడు చూశాను. ఎప్పుడు చూసినా అదే ఉంటుంది. ఎందుకో డౌట్ గా ఉంది. ఎందుకైనా మంచిది, చూసి రావాలి. వల్లభ, కసి, ఒకసారి వెళ్ళి చూసిరండి. పద వల్లభా. ఏయ్, నేను కూడా వస్తాను. మీరు మాటలు మార్చే టైపు. పదండి. విశాలాక్షి అన్నట్టే ఉంది బ్యాగులో. ఇందులో బూడిదుందేంటి? గాడిద ఏంటి? మోసుకొని రమ్మంటున్నాను, షో చేయాలి కదా. ఇలా అయిందేంటి?
ఇంకా చాలా ఉంది రాజా. కమ్ కమ్ దా ప్యాక్ చేయమదా. దా నోరు తెరిచింది చాలు, రండి పదండి. హలో గైస్, యు వాంట్ సీ? రండి. ఇక్కడ పోయి కుప్పగా పోయి. కనకరాసులా? అంత సీన్ లేదు దుర్ద పిన్ని, నువ్వు పోయే. వెళ్ళాలని ఆశగా ఉందేమో వీళ్ళకి. ఏం చేస్తున్నావే నువ్వు? అత్తయ్య అమ్మా, చిన్న పాప, వదలండి అత్తయ్యా. వదులు విశాల్. వదినా. అయ్యో ఆగా వద్దాక. అత్తయ్య, అత్తయ్య వదలండి. అమ్మ ప్లీజ్ వదిలే అమ్మా. వదిలొదినా. అక్క చిన్నపిల్లక. చిన్నపిల్ల మీద ఏంటి మీ ప్రతాపం? చేయి తీస్తారా లేదా? లేదు, దీని సంగతి తేల్చేస్తా. అత్తయ్య, మీరు చెయ్యి తీయకపోతే నా పద్ధతిలో విడిపించాల్సి ఉంటుంది. కోప్పడకమ్మా. ఈవిడ చేసిన పాపపు పనికి ఫలితం తప్పకుండా ఉంటుంది. నా కాళ్ళు పట్టుకోవాల్సిన మీ అత్త నా జుట్టు పట్టుకుందంటే ఎంత అనుభవించాల్సి ఉంటుందో. నాటకాలాడకు. నీ కళ్ళబొల్లి మాటలకు నేను కంగారెత్తిపోను. తర్వాత చూసుకుందాం. పదండి. క్షమించమ్మా, మా అమ్మ అలా చేయకుండా ఉండాల్సింది. పర్వాలేదులే నాన్న, అలా చేస్తేనే కదా అయ్యో ఎందుకిలా చేశానే అని కుమిలిపోయే పరిస్థితి వచ్చేది. అమ్మా విశాలాక్షి, నువ్వు రామ్మా, నేను అన్నం వడ్డిస్తాను. రామ్మా. నాన్న, జాతక దోషం వల్ల అలా అయ్యింది. ఎవరికైనా వెన్నుపోటు పొడుచుంటే ఇలా జరుగుతూ ఉంటాయి. మా అమ్మ మళ్ళీ ఎవరిని పొడిచింది? రే, పొడవుడివి నా పని అన్నట్టు నేనేదో ప్రొఫెషనల్ కిల్లర్ అయినట్టు మాట్లాడుతున్నావేంటి? విశాలాక్షి మాటకి అర్థం వేరు. ద్రోహం తలపెట్టి ఉన్నా ఇలాంటి దోషం కలుగుతుంది అని. అదే నిజమై ఉంటుంది వదినా. కన్నకైతే దోషం అనుకోవచ్చలుడు.
చెయ్యి పని చేయకుండా పోవడం కారణం విశాలాక్షి జుట్టు పట్టుకున్న ఫలితమేనా? అంతే బాబాయ్, కావాలంటే మీరు చేసి చూడండి. వద్దు తల్లి. పడిపోవడానికి ఏముందే మా ఆయనకి, ఆల్రెడీ పడినట్టే ఉంటాడు. డాక్టర్ ముందు మీరు ఇలా మాట్లాడితే వాళ్ళు తేలిగ్గా కొట్టిపడేస్తారు. అలా అనుకోం మేడం. అంతుపట్టని వ్యాధుల్ని ఆ భగవంతుడే నయం చేయాలని మేం కూడా నమ్ముతాం. మీకు ఇంకా డౌట్గా ఉంటే సెకండ్ ఒపీనియన్ తీసుకోండి. అంటే మా అమ్మకి మీరు ట్రీట్మెంట్ చేయరా డాక్టర్? చేయడానికి ప్రాబ్లం అర్థం కావాలి. ఇంకొన్ని పరీక్షలు చేస్తే గానీ సమస్య ఏంటన్నది తెలీదు. ఉంటాను. డాక్టర్ ఫీజు దండగా, మందులు కూడా రాయకుండా వెళ్ళిపోయింది. ఏ మందు రాసినా ప్రయోజనం లేదు చిట్టి. అమ్మా, విశాలాక్షికి క్షమాపణ చెప్పు. చేతిలో మార్పు వస్తుందేమో చూద్దాం. నేను తనకి సారీ చెప్పాలా? పిల్ల పిచ్చుకది. అమ్మా, అలా అనకు. లేనిపోని సమస్యలు ఇంకా పెరుగుతాయి. తంత్ర విద్యలు కాస్త నేర్చుకొనొచ్చి నా దగ్గర ప్రదర్శిస్తోంది. చాలా తొందరగానే తనకు తగిన బుద్ధి చెప్తాను. విఫల ప్రయత్నాల వల్ల అలుపు తప్ప గెలుపు లభించదు. గురువు గారికి ప్రణామాలు. నువ్వు దండం పెట్టడం ఏమిటి తల్లి? ఈ లోకాన్ని పాలించేది అమ్మే అయినా ఎవరికైనా మార్గదర్శకంగా ఉండేది గురువే కదా. ఈ పిల్ల మీకు తెలుసా? తన గురించి తెలుసుకోవలసింది నువ్వే తిలోత్తమా. అనాథలకు కూడా చరిత్ర ఉంటుందా? ఆపేయ్ 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 ఆపేయ్. విశాలాక్షి అనాథ కాదు, అనాథ కాదు, అనాథ కాదు, అనాథ కాదు, అనాథ కాదు. అలా చెప్పకండి గురుగారు. అందరూ ఉండి కూడా ఎవరూ లేరని నేను అబద్ధం ఆడాననుకుంటారు. నిన్ను అర్థం చేసుకోలేని జీవితాలు వ్యర్థం తల్లి. మహాదేవుణ్ణి దర్శించే ఆర్తివి నువ్వు. ఓ, శ్రీశైలం వెళ్లి పూజలు చేసే భక్తురాలు కాబట్టి గురువుగారు ఆ పిల్లని వెనకేసుకొస్తున్నారా ఆంటీ? కసి, పెద్దవాళ్ళు ఎందుకు చెప్తున్నారో అర్థం చేసుకోకపోతే నష్టపోయే వారి వరుసలో నువ్వు కూడా ఉంటావు. గురువుగారు వచ్చారు, సంతోషం. కానీ మా మమ్మీ చేయి చూడండి ఎలా వేలాడుతుందో. నేను ఊపి చూడనా? ఉయ్యాలా ఊగుతుందేమో. పోవే అవతలకి. స్వామి, మీరింటికొచ్చి మంచి పని చేశారు. మా అత్తయ్య తెలియక విశాలాక్షి జుట్టు పట్టుకోవడం జరిగింది. అందుకే చెయ్యి పని చేయకుండా పోయిందని. నన్ను క్షమాపణలు చెప్పమంటున్నారు. నేను చెప్పను. జుట్టు పట్టుకుంటే చేయి పడిపోతుందా? రే వల్లభ, వెళ్ళరా, ఆ పిల్లని పట్టుకో. ఏం పడిపోతుందో చూస్తాను. నన్ను ఇరికిస్తావేంటి మమ్మీ? వీళ్ళ మాటలతో నా మతి పోగొడుతున్నారు. ఏం జరుగుతుందో నేను చూస్తానురా. వెళ్ళు. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ కోదండపాణి, తమరు మీ మాత చెప్పిందని విశాలాక్షిని పట్టుకున్నారే అనుకోండి, మీ ఒంటి మీద ప్యాంటు చొక్కా ఏది ఉండదు. లోపల నిక్కరుంది. నాకు తెలీదులే. ఒకవేళ అదే ఉంటే అది కూడా ఉండదు చెప్తున్నా. వై వై అంటావేంటయ్యా మొగుడా?
నైని, నన్ను కన్న తల్లి చనిపోయాక నేను దేవుణ్ణి నమ్మేవాణ్ణే కాదు. ఎప్పుడైతే నువ్వు నా జీవితంలోకి వచ్చావో, నాకు ప్రాణాపాయం ఉందని నువ్వు రిస్క్ తీసుకోవడం మొదలుపెట్టావో, అప్పుడు నువ్వు నమ్ముకున్న విశాలాక్షి అమ్మవారిని నమ్మడం స్టార్ట్ చేశాను. నాలో కూడా మార్పు వచ్చింది. బ్రహ్మ రాసిన రాతలో మాత్రం మార్పు ఉండదని, అది పక్కాగా జరిగి తీరుతుందని అర్థమైంది. నిజమే బాబుగారు, నాకు రక్తపు అడుగులు కనిపించాయన్న విషయం మీతో చెప్పలేదు. అది కూడా జరిగితే ఎవరి ప్రాణం వెలువెల్లాడిపోతుందో తెలియట్లేదు. తెలిస్తేనైనా కాపాడేదాన్ని కదా. నైని, నేనొక మాట అడుగుతాను. అడగండి బాబుగారు. అసుర పక్షపాతివి, బుద్ధి పోనిచ్చితివి కాదు. అమ్మవారి ఆజ్ఞకు బద్దులై ఉండక అవకతవకల చేత తోక జాడించితివే అనుకో, ఇదే విధముగా హస్తము హడలిపోవును. అటులగాక ధిక్కరించి అహమును ప్రదర్శించినచో నాలుక 1000 చీలికలు కాగలదు. ఎక్స్క్యూజ్ మీ, సీ యు లేటర్, బై బై. పౌరాణిక చిత్రం ఏదో చూసినట్టుందా ఆంటీ? దీంతో వేగలేకపోతున్నాను. నీ చెయ్యి బాగాయాక ఏదో ఒకటి చేయొచ్చు లెక్క. పాము వదిన చేయి పావుతావా? కష్మదూర్, నా చిట్టి చేతులకు గట్టి చేతులు పట్టవు. మీరేం పట్టగలరు? ఇక పదండి. ఆంటీ, మీరిలాగే ఉంటే నవ్వుల పాలవుతారు. అర్జెంటుగా ఆత్మానందుల వారిని రమ్మనండి. రేపుదయం ఈ ఇంట్లో ఉండాలాయన. విశాలక్షమ్మ, నువ్వు కోపగించుకొని మా సుమనన్ను శపించేకు. దాని మందబుద్ధిని మన్నించమని నేను వేడుకుంటున్నాను. అర్థం చేసుకున్నాను శివ. సుమన నిన్ను వేరు చేసి మాట్లాడినా నువ్వు మాత్రం మా సుమన అని ఆదరిస్తున్నావు. నీ విశాల హృదయానికి నేను దాసోహమయ్యాను. నీ కోరికను స్వీకరించి తనని ఏమీ అననులే. నువ్వు నన్నేమంటావు? బాగా తిని ఇక్కడ కూర్చోవటం కాదు, పోయి పంచేయి. చేస్తున్నాను కదా. ఏం చేస్తున్నావు? డమరుకాన్ని శుభ్రం చేస్తున్నాను కదా. ఇప్పుడు దాంతో పనే ఉంది. ఇప్పుడు లేదు, కానీ రేపు ఉదయాన పని ఉంది. నేను కూడా బయలుదేరాలి కదా. నీకు నమస్కారం తల్లి. ఎంత త్వరగా దయచేస్తే అంత మంచిది. తేరగా తినిపోవటానికి మాత్రం రాకు. అలా అన్నా సరే, ఓపిక పట్టినందుకు కృతజ్ఞతలమ్మా నీకు. శివ, ఎన్ని మాటలన్నా చివరికి చిరాగ్గానైనా నాకు దండం పెట్టి వెళ్ళింది కదా. ఓహో, అందుక ఈ అమ్మ మనసు శాంతంగా ఉన్నది. జై హో జగదీశ్వరి, జై. ఆత్మానందుల స్వామివారు భూత ప్రేత పిశాచాలని బంధిస్తారు కదా. ఉండండి. ఏమైంది మావయ్య? మూతలు దయ్యాలుడు అవి పట్టుకెళ్ళని చూస్తున్నారా? నాకు భయం అవుతుంది. ఓయమ్మా, నా చంటి మొగుడు గుండాగి చచ్చేలా ఉన్నాడు. ఈ ప్రయోగాలు అవసరమా? మిమ్మల్ని ఎత్తుకోలేను గాని నన్నే గట్టిగా పట్టుకోండి, ధైర్యం వస్తుంది. అలాగే. అమ్మా, ఆత్మానంద స్వామి వారిని రావద్దని చెప్పమ్మా. నేను
నేను రావటం అయ్యింది విశాల్ వర్మ. పరాకు అంటూ ఆకాశ వీధిలోన బాణ సంచాలు పేల భద్రకాళి వచ్చేరా. సారంగా మనం కూడా వెళ్ళాలి కదా. కంగుమన్న బంబ మధ్య ఘోషతోన సత్తువంత కత్తి దూసి సత్యకాళి వచ్చేరా. పసుపు కుంకుమలు కాలిలోన గుడిలేక ప్రతి కార కాళి ప్రేమల్లే వచ్చేరా. పిల్లల పెద్దల గుండె జల్లని అల్లాడిపోక ఎర్రపడ్డ కళ్ళతోన వీరకాళి వచ్చేరా. నీడలోన నిమ్మలంగా ఉన్నవాడి ప్రాణాలు తీసినోళ్ళ తోలు తీయ వచ్చేరా. సొంతమంటూ చూసుకొని స్వాతి ముఖ్యమంత్రి వాడి కన్నీటికి బదులు చెప్ప కూలకాళి వచ్చేరా. అరుగు తెచ్చి కరుగు తీర్చి తనము మరణ వాంచి తీర్చి మహాకాళి వచ్చేరా. పాపం పండి పట్టు చుట్టినట్టు రక్కసుల పాట తీసి చెండా ఆడ కాళి వచ్చేరా. ఇక్కడ మనుషులున్నారు, మీరనుకునే ఆత్మలు లేవు స్వామి. వచ్చిన దారినే వెళ్తే మంచిది. పరిశీలన జరగక ముందే పరాయి వాడిలా చూడకండి. మీ అమ్మ కోరితేనే నేను ఇక్కడికి వచ్చాను. అవునా, నేనే రమ్మన్నాను. ఎందుకమ్మా? ఎందుకంటే నీ వెంటే ఇంటికొచ్చిన ఆ విశాలాక్షి మీద నాకు అనుమానంగా ఉంది. దొంగతనం చేసిందని అనుమానించిన సాక్ష్యాధారాలు చూపించలేకపోయారు. ఇంకా ఏ నిందలు వేయాలని చూస్తున్నారు? చూస్తుంటే ఆ పిల్ల మనిషి కాదేమో, భూతమేమో అనిపిస్తుంది. ఓ తిలోత్తమక్క, ఇప్పుడు నాకు భయం పోయింది. నువ్వు ఆ పాపను అనుమానిస్తున్నావా? తప్పు. ఏమైందంటున్నావుటమ్మా? నా కర్ణాలకి రంధ్రం పడి రుద్రం ప్రవహిస్తోంది. నువ్వు డమరుకాన్ని పట్టినట్టు లేదు. నా గుండెని నీ అరచేతిలోకి తీసుకుని దాన్ని ఊగిస్తూ మోగిస్తున్నట్టుగా ఉంది. నీ పూజ ఏదో నువ్వు చేసుకో, నా డమరుకాన్ని నేను మోగించుకుంటాను. వద్దు వద్దు తల్లి వద్దు.
నువ్వు దాన్ని మోగిస్తే ఇంకొక నిమిషంలో నా ప్రాణం విడిచిపోవటం ఖాయం. వద్దు వద్దు తల్లి. స్వామి, ఆ పిల్ల కాళ్ళు పట్టుకున్నారేంటి? మీరు కూడా వచ్చి పట్టుకోండి. ఆంటీ ఆ పిల్లకి సారీ చెప్పనంది కాళ్ళు పట్టుకోమంటారేంటి స్వామి? ఇలాంటి ప్రయోగాలు చేయడం తప్పని ఆత్మానందుల వారు తెలుసుకున్నట్టున్నారు. మీ నెత్తుటి చేతులతో విశాలాక్షి కాళ్ళని పట్టి మైలు చేయకండి స్వామి, వదిలేయండి. వదిలేశాను. నేను శ్రీశైలం వెళ్ళాలి. నేను కూడా వస్తాను. శ్రీశైలానికా? కైలాసానికైనా సరే నన్ను తీసుకెళ్ళమ్మా. అయ్యో, 10 కాలాలు ఉండాల్సిన వాడివి నా వెంట వస్తానంటాడేంటి నాన్న? స్వామి విడిచిపెట్టండి, విశాలాక్షి వెళ్ళాలి. వదలను. నేను కూడా వెళ్తాను. నన్ను కూడా తీసుకెళ్ళండి. నన్ను కూడా తీసుకెళ్ళండి. ఏం చేస్తున్నావు హాస్? చెల్లి చెప్పినట్టు చేస్తున్నాను దుర్దపిన్ని. మా అక్క మాట కాదనవని మాకు తెలుసు హాస్ని అక్క. చేస్తున్నదేంటి అని అడుగుతున్నారు. బియ్యం పిండిలో చక్కెర పొడిని కొన్ని యాలకులను కూడా పొడి చేసి కలిపి పెట్టాను. చెల్లి, నెక్స్ట్ ఏంటి? మధ్యలో చిన్న గుంటలా చేసి ఆవు నెయ్యి పోసి ఒత్తు వెలిగించాలక్క. వదినా, నెయ్యి తీసుకో. థ్యాంక్ యూ విశాల్. తీసుకోమ్మా ఒత్తులు. నా నత్తి మొగుడు ఒత్తిచ్చాడు. ఏం ఒత్తాడు? నువ్వొకటి కానివ్వవే ముందు. ఆహా, ఏమి భాగ్యము! జోగయ్య శాస్త్రి గారు మనము పూజ జరిగే చోటికి ఒకేసారి వచ్చాం. ఇంతకు ముందు ఒకసారి ఇంటికి రమ్మంటే అమావాస్య రోజు ఎందుకు అన్నారు. ఈ రోజు వచ్చారే? వీరు కూడా సెంటిమెంట్స్ ని కాల రాశారేమో. అలాంటిదేమీ లేదమ్మా. ప్రశస్తమైన ఈ చొల్లంగి అమావాస్య అందరికీ మేలు చేస్తుంది. మీకు కూడా ఆరోగ్యం బాగులేదని విన్నాను. చూసిపోదామని వచ్చాను. ఏం చెప్పమంటారు శాస్త్రి గారు? ఎడవ కన్ను చూడలేదు, కుడి చేయి కూడా పనిచేయదు. గురువులు వారు చెప్పినట్టుగానే నిన్ననే నీలో రంగు ఉంగరాన్ని కూడా అమ్మ చేతికి తొడిగాం. మంచిది బాబు. ఇప్పుడు వెండి కంకణ ధారణ కూడా చెయ్యండి. ఓ, ఇంకా అదొకటుందా? ఈ దినమే జగన్నాథుడు అదిగో అలా వైద్య వీరరాఘవ స్వామి స్వరూపంలో అవతరించాడు. ఈ మౌని అమావాస్య రోజు రోగహరణ శక్తి ప్రబలంగా ఉంటుంది. వెండి కంకణం తెచ్చిపెట్టాను పెద్దయ్యా. చూసావా వదినా, నైనితో పోట్లాడుతుంటావు గాని నువ్వంటే తనకెంత ప్రేమో. మా అమ్మ కుడి చేయి పని చేయకపోవడంతో పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా ఎంత ఇబ్బంది పడుతుందో నైని చెప్తూనే ఉంది అత్తయ్య. ఆంటీ, వాట్ ఈస్ షీ డూయింగ్? ఏం చేస్తున్నావో వివరించు నైని. కసి గింజుకుంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అత్తయ్యని తీసుకుని తిరువళ్ళూరికి వెళ్ళలేం కదా పిన్ని. అక్కడుండే రుత్పాప నాశిని పుష్కరిణి ఇదే అనుకుని అందరం దీని చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఇందులో బెల్లం ముక్కలు వెయ్యాలి.
అసలు నిజంగా ఇలా చేస్తారా? అక్కడ నిరంతరం చేస్తారు బాబు. చొల్లంగి అమావాస్య రోజు అయితే వేల కొలది భక్తులను చూడవచ్చు. దీర్ఘకాలిక వ్యాధులు కూడా నయమయ్యి తేజోవంతులైన వారు వైద్య వీరరాఘవ స్వామి వారికి మొక్కు చెల్లించి దర్శనం చేసుకుంటారు. శాస్త్రి గారు, నేను కూడా చూచాయిగా విన్నాను. ఈ పటం చూడండి. స్వామివారి తల కిందుండేది మందుల పెట్టి. అవును కదా, దిండనుకున్నాను నేను. కాదు, బంగారు పెట్టి. దివ్యౌషధాలుంటాయి వదినా. స్వామివారి ఎడమ చేయి చూసారా? చిన్ముద్ర అది. అంటే ఆరోగ్యం నుంచి ఆత్మజ్ఞానం వరకు ఏదైనా ఇచ్చే దివ్య స్వరూపం. భేష్ నాన్న. ఒకప్పుడు నాస్తికుడుగా ఉన్న నా కొడుకు విశాల్ కూడా ఇప్పుడు ఆస్తికుడు అయ్యాడంటే నైని సంకల్పమే కారణం అనుకుంటా. అవునమ్మా, ధర్మ పరిరక్షణార్థం ఇలా మార్క తప్పలేదు. సూపర్ అల్లుడు. సహస్రనామాలు చదువుతూ ప్రదక్షిణలు చేద్దాం రండి. 1000 నామాలు చదివేలోపు కళ్ళు తిరిగి పడిపోయేలా ఉన్నాం. అందులో వేసే బెల్లం కరిగేలోపు పిన్ని కాళ్ళరిగేలా ఉన్నాయని కంగారు పడుతుంది. అన్ని వీలు కాకపోయినా 11 నామాలైనా స్మరిస్తూ బెల్లం నీటిలో వెయ్యండమ్మా. ఇప్పుడు ఓకే కదా పిన్ని? పదండి పదండి. బాబుగారు పదండి. అలాగే. అత్తయ్య రండి. ఏంటి స్వామి ఇది? అరే, మీరు చెప్పిందేంటి, చేసిందేంటి? వల్లభా, ఆయన మీద సీరియస్ అవుతావేంటి? చెప్పించేయగలరు. మా మమ్మీ కంట్లో నీళ్లు కొట్టమన్నాడు, కొడుతూనే ఉన్నాం. అయినా కన్ను కనబడ్డం లేదు. ఇప్పుడు పండగ బోనస్ అంటూ కుడి చేయి కూడా పడిపోయింది. ఇప్పుడు దీన్ని తుడవడానికి ఏం ఆర్డర్ ఇస్తారు మీరు? రేయ్, మూర్ఖుడివిరా నువ్వు. చెయ్యి పైకెత్తి వదిలేస్తే జబ్బ నొప్పేస్తుంది. నీకు జబ్బే నొప్పిగా ఉండొచ్చు మమ్మీ. నాకు నీ పరిస్థితి చూస్తుంటే గుండె నొప్పి వచ్చేలా ఉంది. కొడుకువి కాబట్టి కన్నతల్లి బాధను నువ్వు చూడనట్టే ఆ నైని కన్న కూతురు కూడా తన తల్లి గురించి ఇలాగే ఆలోచిస్తూ ఉంటుంది కదా వల్లభా. చిన్న చిన్న పిల్లలు మమ్మల్ని చెడుగుడు ఆడుకోవడం ఏంటి స్వామి? చూడ్డానికి పిల్లల్లానే కనిపిస్తారు, విశ్వరూపం దాలిస్తే జగన్మాతలా కనిపిస్తారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. బాలరిష్టగోల తప్పేది ఎప్పుడు స్వామి? అది కాదని రేపు నైని వాళ్ళు శాస్త్రి గారి మనవరాలు గాయత్రిని దత్తత తీసుకుంటున్నారు. ఆల్రెడీ ఇంట్లో గానవి ఉంది. ఇప్పుడు ఇంకో పిల్ల తోడవుతుంది. అప్పుడప్పుడు ఆ విశాలాక్షి కూడా వచ్చి రఫాడించిపోతుంది. రే, అమావాస్య పౌర్ణమికి వచ్చే పిల్ల సంగతి ఎందుకు? వదిలే. అలా అనుకోవడానికి లేదు మమ్మీ. ఆ పిల్ల జుట్టు పట్టుకున్నందుకే కదా నీ చెయ్యి వేలాడుతుంది. పాపపు పనులు చేసింది చాలు తిలోత్తమ. వాటిని పెంచుకుంటూ పోతే నీ ఆయుష్ తరిగిపోతూ ఉంటుంది. గాయత్రక్క పునర్జన్మ ఎత్తి నన్ను కడతేర్చాలని చూస్తోంది కదా స్వామి. నాకున్న శత్రువు తనే. తన నుండి తప్పించుకోగలిగితే చాలు. ఏం చేయాలో చెప్పండి స్వామి, ఎంతకైనా తెగిస్తాం. ముందు బాలారిష్ట దోషాన్ని తొలగించుకోవాలి. రేపు దత్తత తీసుకునే ముందు నయని అఖండ దీపారాధన చేస్తుంది. అవును స్వామి, మీకెలా తెలుసు? రే, పిచ్చి ప్రశ్నలు వేకు. పరిష్కారం విను. చెప్పండి స్వామి. దీపాలు పూర్తిగా వెలిగితే నెలవంక పొడుస్తుంది. చంద్రాకార కొస దర్శనం కాగానే గాయత్రిని దత్తత తీసుకుంటారు.
మేమేం చెయ్యాలో చెప్పండి స్వామి. నెలవంక దర్శనం కారాదంటే దీపాలు పూర్తిగా వెలగరాదు. అఖండ జ్యోతి వెలగకుండా చూడాలి. వాటిని వెలక్కుండా చేయడం అంటే కష్టం, కాని నేలపాలు చేసే విధంగా ఆలోచిస్తాను స్వామి. సుమన, ఇలా రా, ఇలా రా. ఆంటీ, సుమనని తీసుకొచ్చాను. చెప్పండి అత్తయ్య, ఏమైనా కావాలా? కావాలి. నీళ్ళ పళ్ళ ఏం కావాలో చెప్పండి, తీసుకొస్తాను. సాయం కావాలి. మమ్మీ, నువ్వలా అనేసరికి మరదల పిల్ల నమ్మడం లేదు మమ్మీ. పిల్లంటావేంటి వల్లభా? మొన్నటిదాకా తల్లే కదా. గానవిని వీళ్ళక్క గుంజేసుకున్నాక సుమన దిగులుపడి ముసలమ్మలా తయారవ్వలేదు. బ్రహ్మాండంగా ఉంది. ఆ మాటకొస్తే నా కొడుకు విక్రాంత్ను చేసుకుంది కాబట్టి నేనెక్కువ పొగడట్లేదు, కాని ముఖపరిచయం లేని ఎవరైనా సుమన మొహం చూశారంటే నీకు పెళ్ళైందా అమ్మాయి అని అడుగుతారు. నిజమా అత్తయ్య? వయసు తెలియట్లేదా? గ్లామర్ పెంచేస్తున్నావు కదా. ఇంకా అందంగా ఉండేదాన్ని. అప్పుడప్పుడు మా అక్క నన్ను తిట్టడం కొట్టడం చేయకుండా ఉండుంటే. అయితే మమ్మీ, సుమన చెంపల మీద ఎరుపు నైని కొట్టడం వల్ల వచ్చిందా, లేకపోతే కొట్టొచ్చిన అందమా అది? సుమన అందగత్తేరా, కాని విక్రాంత్ తెలుసుకోలేకపోతున్నాడు అంతే. చెప్పండి అత్తయ్య, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? నానా, ఇంటికి పెద్ద దిక్కు మీరే కదా, మీ చేతుల మీదుగా మకర దీపం వెలిగించండి. పర్వాలేదు విశాల్, భార్యాభర్తలు మీరిద్దరూ వెలిగించండి. మావయ్య గారు, మేము ఆస్తులు సంపాదించినా సరే మీరంటూ లేకపోతే మేమెవ్వరూ ఉన్నాం. అమృత ఘడియ నడుస్తోంది. మీరే అఖండ జ్యోతిని వెలిగించండి అయ్యా. మీ అందరి అభీష్టాన్ని నేనెందుకు కాదనాలి? అలాగే ఉండనయ్యా, వదిని కూడా కేకేస్తాను. వాళ్ళేవో ముచ్చట్లు పెట్టుకుని టైం పాస్ చేస్తున్నారులే పిన్ని. పిలిచినా రారు. వాళ్ళు కాస్త దూరంగా ఉంటేనే మంచిది. నిజమే, కూసే గాడిదొచ్చి మేసే గాడిదని చెడగొట్టిందన్నట్టు సుమన సాయం చేయాలనుకునే లోపు కసి తీసుకెళ్ళింది. ఒకటే రకమైన మనస్తత్వం గల వాళ్ళు వద్దన్నా సరే ఒకే చోట జమ అవుతారు. దూర్ బావగారు, ముందు మీరు వెలిగించండి. మావయ్య గారు, వెలిగించండి. ఆ తర్వాత ఈ చిరుదీపాల్ని మేం వెలిగిస్తాం. అలాగే అమ్మా. చూసారా వాళ్ళెంత సంబరపడిపోతున్నారు. ఇద్దరు కమల పిల్లల్ని కన్న నైని 4 నెలలు నీ దగ్గర పెరిగిన గానవిని నా కూతురు అని లాగేసుకుంది. నీకిక పిల్లలే పుట్టరని తెలిసాక శాస్త్రి గారి మనవరాల్ని కూడా దత్తత తీసుకుందంటే దానర్థం ఏంటి?
మాకు కోట్లున్నాయి, ఒకరిని కాకపోతే 100 మంది పిల్లల్ని దత్త తీసుకుంటాము అని. ఇంకా చెప్పాలంటే నీ దగ్గర లేనిది వాళ్ళ దగ్గర ఉందని చెప్పడానికే చేస్తున్న షో ఇదంతా. పర్వాలేదు, ఇప్పుడు నేనేం చేయాలో సూటిగా చెప్పొచ్చు. ఆ దీపాలన్నీ వెలిగించాక బ్రహ్మ ముహూర్తాన ఆకాశం వైపు చూస్తారు. నెలవంక కనిపిస్తే గాయత్రిని దత్తత తీసుకుంటారు. దత్తత తీసుకోకూడదు అంటే ఏం చేయాలి? నెలవంక కనిపించకుండా చేయాలి. అదెలా సాధ్యం బావగారు? సూర్యచంద్రుల్ని అడ్డుకోగలమా? కష్టమా? రే, నీకు తెలీదాగు. సుమన, నువ్వన్నది కరెక్టే. నెలవంక పొడవకుండా ఆపలేం. అయితే ఆ దీపాలను పాడేలా చేయ. ఈ దీపారాధన కార్యక్రమాన్ని భగ్నం చేస్తే దత్తత తీసుకోవడం ఆగిపోతుంది. నయని నలిగిపోతుంది. ఆ తర్వాత మీ అక్కని ఇరకాటంలో పెట్టడానికి నీకో అవకాశం వస్తుంది. అర్థమైందత్తయ్య. మీరు నా గురించి ఇంత లోతుగా ఆలోచిస్తున్నప్పుడు నేను మీరు చెప్పినట్టు చేయకపోతే నా ఉనికికే ప్రమాదం వచ్చేలా ఉంది. ఇప్పుడే వెళ్తాను. ఏంటి, ఇప్పుడు ఆ దీపాలన్నిటినీ విసిరి కొడతావా? అలా చేస్తే వాళ్ళక్క తనని విసిరి పారేస్తుంది. ఏం చేస్తాను, ఎలా చేస్తానో చూడండి బావగారు. మమ్మీ, ఆవేశపడిన ఆడది చరిత్రలో నెగ్గినట్టు ఆధారాలు లేవు. ఆలోచించే చేస్తుంది. చూద్దాం. నాకు ఎదురయ్యే బాలారిష్టాన్ని దీని ద్వారా అడ్డుకుంటామో లేదు. ఖచ్చితంగా సుమన దీపారాధన్ని చెడగొడుతుందాంటీ. ఎందుకంటే తను ఏదో టెక్నిక్ వాడుతుంది. చూస్తూ ఉండండి. మమ్మీ, సుమన, రండి రండి. పద మమ్మీ. ఏంటి అందరూ తలలు పైకెత్తి చూస్తున్నారు? మేము గర్వంగా బతుకుతున్నామండి, అందుకే తలెత్తాం. ఆహా, మేము తల దించుకుని బతుకుతున్నామా? మరి కోళ్ళు జోకులేకు. రే, నువ్వు కూడా ఆకాశం వైపు చూడరా. నెలవంకం చూశాకైనా నిన్ను నెల తక్కువ మనిషి అనడం మానేస్తారేమో. సుమన కూడా చూస్తే మంచిది. నేనేం నెల తక్కువ దాని కాదు. కానీ నెలలు తక్కువ ఉన్నప్పుడే బిడ్డని కన్నావు కదే. అరే రే, అందుకే బేబీ బతకలేదు అనుకుంటా. నోరు మూస్తారా? సుమనా, ఏంటది చిన్న పెద్ద లేకుండా అలా ఎలా అంటారు మరి? సారీ అమ్మా, నేను కావాలని అనలేదు. గ్రోత్ సరిగా లేక అలా జరిగిందేమో అన్నాను. మీరు కూడా గ్రోత్ లేని వాళ్ళే కదా. మిమ్మల్ని మీరు చూసుకున్నాక అప్పుడు ఇంకొక నానండి. సుమనా, మామయ్య సారీ చెప్పాక కూడా గొడవలెందుకు? ఎవరితోనో ఒకరితో నన్ను అవమానపరిచి మీరు లోపల సంతోషపడితే నేను దూరంగానే ఉంటాను. సుమనా, సుమనా, సుమనమ్మా. అరే సుమనా,
పోనీలే వదిన, 10 నిమిషాలు ఆగితే మళ్ళీ వచ్చేస్తుంది. లేబెట్, నెలవంక దర్శనం కోసం చూడండి అందరూ. నీసిక త్వరగా టిప్ టాప్ గా రెడీ అయిపోయి ఎంత చక్కగా పడుకుందో చూడు. గాయత్రి, చూసావా బొమ్మని? ఎంత పొడుగ్గా ఉందో కదా. దీంతో ఎలా ఆట ఆడుకుందామనా చెప్తానుండు. చూడిప్పుడు టింగ్ టింగ్. ఆ, ఆ. టంగ్. బాగుంది కదా గాయత్రి? డింగ్. ఆ. డామ్. ఏం చేస్తున్నావే? ఆ